హనుమకొండ జిల్లా కాజీపేట రైల్వే క్వార్టర్స్ లో వడ్డీ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. 40,000 రూపాయల విషయంలో వడ్డీ వ్యాపారి నవీన్ కుమార్, గడ్డం ప్రవీణ్ మధ్య ఘర్షణ జరిగింది. మాట పెరగడంతో నవీన్ ను ప్రవీణ్ కత్తితో పొడిచాడు. దీంతో అక్కడికక్కడే నవీన్ చనిపోయాడు. నవీన్ కుమార్ భార్య మాధవి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోలీసులు ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి లైవ్ ద్వారా అందిస్తారు. తిరుపతి, చెప్పండి, అసలు ఈ విషయం ఎలా జరిగిందంటారు? ఈ ఘర్షణకు గల కారణం నిజమేనంటారా? వడ్డీకి సంబంధించిన ఈ మనీ మ్యాటరే కారణం అంటారా, లేదా ఏదైనా పాత కక్షలను పెట్టుకొని చేసుంటారా? లక్ష్మి, హన్మకొండ జిల్లాలో వడ్డీ వ్యాపారి దారుణ హత్య జరిగింది. కాజీపేట రైల్వే క్వార్టర్స్లో ఉన్నటువంటి నవీన్ కుమార్ను గడ్డం ప్రవీణ్ కుమార్ కత్తితో పొడిచి దారుణంగా హత్య చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. అయితే నవీన్ కుమార్ గత కొద్ది రోజులుగా వడ్డీ వ్యాపారాన్ని కొనసాగిస్తారు. అయితే గిరిగిరి సంబంధించినటువంటి డబ్బుల విషయంలో 40,000 రూపాయల విషయంలో ఇద్దరి మధ్య మాట పెరిగి అర్ధరాత్రి గొడవ జరిగినట్టుగా తెలుస్తూ ఉంది. స్థానికులు కావచ్చు, పోలీసులు అయితే ప్రాథమికంగా దర్యాప్తు కొనసాగించిన నేపథ్యంలోనే కేవలం గిరిగిరి సంబంధించిన విషయంలో 40,000 విషయంలో దాడి చేసుకున్నట్టుగా మాట పెరిగి కత్తులతో దాడి చేసిన నేపథ్యంలోనే నవీన్ కుమార్ మృతి చెందినట్టుగా తెలుస్తుంది. ఈ మధ్య కాలంలోనే ఇటు వడ్డపల్లి రౌడీ షీటర్ హత్య కావచ్చు, ఈ రోజు వడ్డీ వ్యాపారి దారుణ హత్యకు గురి కావడంతో వరంగల్ నగరంలో ఒక స్థానికంగా భయాందోళన వాతావరణం అయితే కనిపిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కాజీపేట పోలీసులు నవీన్ కుమార్ భార్య మాధవి ఫిర్యాదు మేరకైతే పోలీసులు కేసు నమోదు చేసినటువంటి పరిస్థితి కనబడుతుంది. సంఘటన స్థలాన్ని మొత్తం కూడా పూర్తిగా పరిశీలించి వివరాలు సేకరించి నవీన్ కుమార్ ఎప్పటి నుంచి వడ్డీ వ్యాపారం కొనసాగిస్తారు, నవీన్కు ప్రవీణ్కు ఎప్పటి నుంచి ఎటువంటి సంబంధం ఉంది, ఇద్దరి మధ్య ఎప్పుడు మాట వేరుకోవచ్చు, ఎప్పుడు ఘర్షణ చోటు చేసుకుంటూ పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ ఇప్పుడు నవీన్ కుమార్ మృతదేహాన్ని ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఎంజీఎం మార్చురీ దగ్గరికి కుటుంబ సభ్యులు కావచ్చు, వారి బంధువులు, స్నేహితులంతా చేరుకొని కన్నీరు మున్నీరుగా విలిపించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రజెంట్ నవీన్ కుమార్ సంబంధించినటువంటి పోస్ట్ మార్టం కావచ్చు, మొత్తం నివేదిక సంబంధించి పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. ప్రవీణ్ కుమార్ను పోలీసులు అదుపులో తీసుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టినట్టుగా తెలుస్తా ఉంది. పోలీసులు అదుపులో తీసుకున్నప్పటికీ కూడా ఇంకా అధికారికంగా క్లారిటీ ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే కనబడుతుంది. ప్రవీణ్ కుమార్ ఎక్కడ వాడు, ప్రవీణ్ కుమార్ ఎప్పుడు ఎందుకు ఇలా వివరించారు, ప్రవీణ్ కుమార్ పై గతంలో ఏమైనా కేసులు ఉన్నాయా, ప్రవీణ్ కుమార్ కు గతంలో నవీన్కి ఏమైనా తరచూ గొడవలు కావచ్చు, ఇలాంటి మాట పెరిగి ఘర్షణ వాతావరణం చోటు చేసినట్లు పోలీసులు దర్యాప్తు కొనసాగించినటువంటి పరిస్థితి కనబడుతుంది. చూడాలి, ప్రవీణ్ కేవలం గిరిగిరి సంబంధించిన 40,000 విషయంలో మాత్రమే నవీన్ కుమార్ని హత్య చేయాల్సిన అవసరం ఏర్పడిందా, లేదంటే ఇతరైన కారణాలు ఉన్నాయా, పోలీసుల దర్యాప్తులో ఎటువంటి అంశాలు వెల్లడవుతాయో? లక్ష్మి. రైట్ తిరుపతి, థ్యాంక్ యూ.